ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజీ లెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈరోజు అంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. అనేక ఆపదలను, ఇబ్బందులని, కష్టాలను, నష్టాలను తప్పించారు. మా రాకపోకలను భద్రపరిచారు తండ్రి. మా పని పట్ల తోడుగొన్నారు. ప్రతి దాంట్లో విజయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. మరి మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయాలను తప్పిపోయి బాధ పెట్టి గాయపరిచిన దయతో మమ్మల్ని క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు. మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి నాయన. మా కొరకు త్వరలో నాయన తండ్రి నాయన మీరు రాబోతున్నారు కాబట్టి మీరు అక్కడ సిద్ధపరచండి నాయన. మీ కృపను దయచేయండి తండ్రి. ప్రతిదీ మీ చేతులు పెడుతున్న సహాయం దయచేయండి నాయన. తండ్రి, ఎంతమంది వెళ్ళి ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి నాయన. మీ కృపతో నింపండి తండ్రి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి. ఎలాంటి పరిస్థితి అయినా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన, మరి ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళ ప్రయాణంలో మీరు తోడుగానే వాళ్ళు చేస్తూ గమనిస్తారని క్షేమం చేయటకు సహాయం ఇవ్వండి. మీ సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మా కొరకు త్వరలో రాబోతున్నారు నాయన. మీరు అక్కడ సిద్ధపరచు నాయన. రక్షణ అనుభవం లేని వాళ్ళకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన. ఈ రోజంతా కూడా తండ్రి మీ రెక్కల చాటంలో భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందరిని బట్టి మీకు మరోసారి వందనాలు తండ్రి. చేసిన అద్భుతాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. రాత్రికాల సమయంలో సుఖమైన దినాన్ని చురుకని మెలుకోండి. లేఖనే లేచి మిమ్మల్ని స్తుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు, మా ప్రభువుని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేట మిమ్మల్ని బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక, ఆమేన్. కాచినవు నీకు స్తోత్రము. ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్, దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే